ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కులదైవాల మీద ప్రమాణం చేసుకొని నవీనన్నని గెలిపిస్తామని కూడా మనం ఇచ్చి కదలాలి. ఎందుకంటే గౌడు మాట అంటే తప్పడు కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఉండాలి. ఇలా నవీనన్న గెలిస్తేనే 42% బిల్లు ఆమోదం చెందుతుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014లో ఎలక్షన్స్ వచ్చినాయి, బీసీ రిజర్వేషన్స్ రాలే. 2018 ఎలక్షన్స్ వచ్చినాయి, బీసీ రిజర్వేషన్స్ రాలే. 2023లో ఎలక్షన్స్ వచ్చినాయి, బీసీ రిజర్వేషన్ చైతన్యం వచ్చింది. ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే నినాదం రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కాబట్టి ఇలా మనం అందరం రోడ్లెక్కి బీసీ బీసీ అంటున్నాం. మరి ఇంతకుముందు ఎందుకు రాలే అంటే ఇక్కడ నవీనన్న కాక గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంత అయితే మనకంటే ముందు తెల్లాటారిన వాళ్ళు ఢిల్లీ పోయి అయ్యా ఇక తెలంగాణలో మన పప్పులు ఉడకవు, తక్షణమే ఆ బిల్లును ఆమోదింపజేయమని బీజేపీలో బాధ్యత తీసుకుంటారు. కాబట్టి నవీనన్న ఇక్కడ భారీ మెజార్టీతో గెలవాలి. రెండో పాయింట్ కూడా చెప్తున్నా, గౌడులు కూడా ఎందుకు కష్టపడి నవీనన్నను గెలిపించాలంటే మనం కాలోజీ ఒక సూత్రం ఉంది, కాలంబు రాగానే కాటేసి తీరాలని. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 65 సంవత్సరాలు దాటిన గౌడు చెట్టు నుంచి పడి చనిపోతే నేను డబ్బులు ఇవ్వనని చెప్పి ఎగ్గొట్టింది. 65 సంవత్సరాలు దాటిన గౌడు. పెన్షన్ వచ్చే గౌడు చెట్టు నుంచి ప్రమాదానికి గురైతే డబ్బులు ఇవ్వమని ఎగ్గొట్టింది. 22 నెలలు దాదాపు మన వాళ్లకు ఆ ఎక్స్గ్రేషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినట్టు పరిస్థితులు. అంతేకాదు టీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలతోటి గ్రామాల్లో కళ్ళు మానండి కళ్ళు తెరవండి అని మనకు వ్యతిరేకంగా పేపర్ ప్రకటనలు ఇచ్చి మన దుకాణాల మీద దెబ్బతీసినటువంటి పరిస్థితులు. 620 మంది మీద కేసులైనవి. నాగరికల్లో లాకప్ డెత్, ఎక్సైజ్ కాశన్న గౌడు లాకప్ డెత్ మనందరికీ తెలుసు. కొత్తకోటలో నారాయణ గౌడును గొడ్డూరు వారిని కొట్టి చంపించి అక్రమ కేసులు. నిజామాబాద్ లో ఒక 85 సంవత్సరాల పక్షవాతం వచ్చిన ఒక ముసలాన్ని అక్కడ మొత్తం కల్తీ అమ్మినాం అని చెప్పి గొడ్డూరు బాధితుడు కాదు ఇంటికి వేసే ఊరోళ్ళందరూ రాళ్ళు తీసుకుని. ఈ విధంగా బీఆర్ఎస్ పాలనలో ఈ కులానికి ఎంత జరగాలో అంత నష్టం జరిగింది. కాబట్టి మనం బీఆర్ఎస్ బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ 42% నినాదం ఏదైతే దాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా ఇక్కడ నవీనన్న గెలుపు. అక్కడ బిల్లు ఎవరి టేబుల్ మీద ఉందో ఆ టేబుల్ గడగడ గడగడ వనకాలని చెప్పి ఆ టేబుల్ మీద సిగ్నేచర్ పడాలని చెప్పి దానికి నవీనన్న గెలిపే సాక్ష్యము. దానికి ముందు నిలబడి పనిచేస్తున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడన్న గారు, మన పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ బీసీ బిల్లు కోసం వాళ్ళ అహోరాత్రులు కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి మరి దానికి సరైన చేయాలంటే గౌడ బిడ్డలు ఈచ్ వన్ టీచ్ 10 అన్నట్టు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలి. మీరేం చేస్తారో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన కులదేవతలు చూస్తూనే ఉన్నారు. నానా రూపధర గౌడదేవ విచరంతి మహీతలే. ఎక్కడ కులం కూర్చుందో ఆడ కులదేవతలు కూర్చుంటారు. అందుకని ఇక్కడ మనం ప్రమాణం చేసుకొని బయటికి వెళ్ళి నవీనన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్.